ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు #టాక్స్. ఈరోజు నేను మీతో సింపుల్ అండ్ యూస్ఫుల్ వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే రోజ్ వాటర్. రోజ్ వాటర్ మనం బయట కొనుక్కోవాలని అవసరం లేదు, మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ నేను మీతో చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈ రోజ్ వాటర్ చాలా న్యాచురల్ అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల మనకి స్కిన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అదేంటో చూసేద్దామా? గెట్ ఇట్ టు ద వీడియో. ఫస్ట్ మన హోమ్ మేడ్ రోజ్ వాటర్ కోసం మనం బాయిల్డ్ వాటర్ తీసుకుంటాము. నేను 1/2 లీటర్ కన్నా కొంచెం తక్కువ వాటర్ తీసుకున్నాను. తర్వాత నేను రోజ్ పెటల్స్ తీసుకొని వాటిని క్లీన్ చేసి కొంచెం డ్రై చేసిన రోజ్ పెటల్స్ తీసుకుంటున్నాను అనమాట. ఈ రోజ్ పెటల్స్ ఆర్గానిక్ రోజ్ పెటల్స్ నేను తీసుకున్నవి. మీకు ఏ రోజెస్ అవైలబుల్లో ఉంటే ఆ రోజెస్తో చేసుకోవచ్చు, బట్ ఆర్గానిక్ రోజెస్తో చేసుకుంటే మనకి వాటి యూజెస్ బాగుంటాయి అనమాట. రోజ్ వాటర్ యొక్క యూజెస్ బాగుంటాయి. సో ఆ రోజ్ పెటల్స్ని హాట్ వాటర్లో వేసి లిడ్ పెట్టి ఒక 4 అవర్స్ కదిలీకుండా ఉంచేయండి. ఆఫ్టర్ 4 అవర్స్ నేను అలా పక్కన పెట్టుకున్న తర్వాత 4 అవర్స్ తర్వాత నేను అది తీసుకొని ఆ పెటల్స్ దానిలో నుంచి ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఈ రోజ్ పెటల్స్ని మీరు చక్కగా గ్రైండ్ చేసేసి ఆ పెటల్స్లో గ్రైండ్ చేసేసి లిటిల్ శనగపిండి మిక్స్ చేసుకొని ఫేస్కి ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ రోజ్ వాటర్ని నేను ఒక చిన్న స్ప్రే బాటిల్ కంటైనర్లో తీసుకుంటున్నాను. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పెట్టుకోండి, లేకపోతే ఏ ప్లాస్టిక్ బాటిల్స్ మన ఇంట్లో యూజ్ అండ్ త్రో బాటిల్స్ చాలా ఉంటాయి కదా, అలాంటి బాటిల్ కంటైనర్స్ లేదా ఏదైనా పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అండ్ నేను చిన్న బాటిల్సే కదా, ఇంకా మిగిలిన వాటర్ అంతా ఒక పెద్ద చాక్లెట్ బాటిల్ నా దగ్గర ఉంటే దాంట్లో నేను పెట్టుకొని దాని మీద డేట్ రాసుకుంటున్నాను. ఎందుకంటే ఇది 1 మంత్ తర్వాత మనం యూజ్ చేసుకుంటే వేస్ట్ అనమాట. దీంట్లో మనం ఏం ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇది న్యాచురల్ అండ్ ఆర్గానిక్ రోజ్ వాటర్ మన ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఇది 1 మంత్ తర్వాత మనం యూజ్ చేసుకుంటే దీనిలో అంత మంచి బెనిఫిట్స్ రావు. ఈ వీడియోలో నేను మీకు రోజ్ వాటర్ ఎలా చేసుకోవాలన్నది ఒక్కటే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. రోజ్ వాటర్ బెనిఫిట్స్ ఏంటి, అసలు రోజ్ వాటర్ మనం ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చో నేను ఇంకో వీడియో చేసి మీకు చెప్తాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంత సింపుల్ ఫ్రెండ్స్ రోజ్ వాటర్ చేసుకోవడం. ఈ రోజ్ వాటర్ మన ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఇది చాలా న్యాచురల్ అండ్ ఆర్గానిక్ రోజ్ వాటర్ అనమాట. ఈ రోజ్ వాటర్ని మనం జనరల్గా మన ఫేస్ ప్యాక్స్లో, మన ఇంట్లో ఫేస్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఫేస్ ప్యాక్స్లో మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది సమ్మర్ సీజన్ కదా, మనం ఇట్లా చిన్న స్ప్రే బాటిల్లో మనం క్యారీ చేయడం వల్ల మన హ్యాండ్ బ్యాగ్లో మనం బయటకు వెళ్ళినప్పుడు సన్ వల్ల మనకి చాలా డల్నెస్గా, మన స్కిన్ చాలా డల్గా, ఒక రోజ్ కనుక ఫ్రెష్గా ఉంటే ఎలా ఉంటుంది, వాడిపోతే ఎలా ఉంటుంది, అట్లా అయిపోతుంది కదా, అట్లాంటి ఫీల్ వస్తూ ఉంటుంది. జనరల్గా సమ్మర్లో మనకి ఎక్కువ అలాంటి ఫీల్ వస్తుంది కదా. అలాంటప్పుడు ఈ స్ప్రే బాటిల్ చిన్న కంటైనర్స్లో ఇలా స్ప్రే బాటిల్లో మనం క్యారీ చేయడం వల్ల ఇలా జస్ట్ అలా అనిపించినప్పుడు మనం ఫేస్ మీద ఇలా స్ప్రే చేసుకుంటే మనకి చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట. సో ఈ రోజ్ వాటర్ వల్ల మనకి అలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్లస్ ఇది 100% న్యాచురల్ కాబట్టి మన ఇంట్లోనే చేసుకున్నాం. సో ఇది మీరు కూడా ట్రై చేయండి. మీ ప్యాక్స్లో మీరు ట్రై చేసి చూడండి, మీరే రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తారు. సో మీరు ట్రై చేసి మీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నాతో కామెంట్స్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీ ఫ్రీ టైంలో నా వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.